హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెడ్డి గారి అబ్బాయితో రెడ్డి గారి అమ్మాయి. ఈరోజు ఏం స్పెషల్ అంటే కారా పొంగల్ అయితే చేద్దాం. అది కర్ణాటక స్పెషల్ అనమాట. రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ఎవరైనా తినచ్చు. ఇప్పుడు బియ్యం అండ్ పెసరపప్పుని అయితే అర్ధం తీసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ బియ్యం అండ్ 3/4 గ్లాస్ పెసరపప్పు అని అయితే తీసుకున్నా. సో నాకైతే నా క్వాంటిటీ అది. మీకు కావాలంటే 2 ఈక్వల్గా వేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకొనేయండి, ఎందుకంటే మనం దీన్ని విజిల్ పెట్టుకోవాలన్నమాట. అందుకే సో ఇక్కడ మనం బియ్యంకి ఎలా మనం వాటర్ పోస్తామో అలా పోసుకొని కొద్దిగా 1/2 గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోండి, లేదంటే 1 గ్లాస్ కూడా పోసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే 1.25 తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వేసి 1/4 గ్లాస్ వాటర్ పోసాను అనమాట. బికాజ్ మనకి బియ్యం ప్రాపర్గా ఉడుకుతుంది, నోటికి కొద్దిగా అన్నం తగులుతుందని నేనైతే అలా కుక్ చేసుకున్నా. సో విజిల్ వచ్చే లోపలే వేరే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. స్పూన్ ఆఫ్ మిరియాలు అండ్ జీలకర్ర. మిరియాలు అయితే దంచుకున్నా, ఎందుకంటే గుడ్ టు హెల్త్ అనమాట. అండ్ ఇక్కడ కరివేపాకును అయితే నేను చిన్నగా కట్ చేసుకున్నాను, బికాస్ తింటే మంచిది అని పిల్లలకి. అండ్ ఇక్కడ 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. అండ్ శొంఠి అండ్ తెల్లగడ్డని దంచుకున్నాను చెక్క ముక్కగా. పసుపు అండ్ గీ, ఉప్పు, నూనె కూడా. స్టవ్ మీద పెట్టాం కదా, ఒక విజిల్ అయితే వచ్చింది. విజిల్ రాగానే ఆఫ్ చేసేయండి. విజిల్ పోయాక వెంటనే తెరిచి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత బాగా ఉడికిందో. నేను వేసుకున్న కొలతలతో మీరు వేసుకుంటే అన్నం చాలా బాగా ఉడుకుతుంది అండ్ నోటికి కూడా మీకు దొరుకుతుంది. ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక 1/2 గ్లాస్ లేదంటే 1 గ్లాస్ కూడా తీసుకోవచ్చు మీరు, మీ కన్సిస్టెన్సీ పైన డిపెండ్. నేనైతే ఇక్కడ 1 to 1.5 గ్లాస్ వేసుకున్నా. ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలా, కొద్దిగా పాయసం లాగా బాగుంటుంది తినేకనైతే. సో ఇప్పుడైతే మనం పెనం పైన ఆయిల్ వేసుకొని తిరబాంతి వేసుకొనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కాక మిరియాలు అండ్ జీలకర్రను అయితే 2 మినిట్స్ అలా వేయించాను. పచ్చి వాసన మొత్తం పోకూడదు, ఓకేనా, ఆ ఫ్లేవర్ పోకూడదు. నెక్స్ట్ మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, తెల్లగడ్డలు ఇవంతా వేసుకొనేయాలి. ఇదంతా జస్ట్ 2 మినిట్స్ అంతే కలపాలి. పచ్చి వాసన అస్సలు పోకూడదు, బికాజ్ ఆ ఫ్లేవర్ పోయింది అంటే టేస్ట్ పోతుందన్నమాట. అండ్ లాస్ట్లో కొద్దిగా పసుపు. రెసిపీ అయితే చాలా ఈజీ అనమాట. పిల్లలు కూడా తినచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు, ముసలి వాళ్ళు కూడా తినచ్చు ఇలా పాయసం లాగా కన్సిస్టెన్సీలో చేసుకుంటే. ఇక్కడ మనం తిరుబాంత్ అయితే వేసుకొని ఉప్పు వేసుకొని కలబెట్టుకునేసేదే. హీట్ చేయకూడదు తిరుబాంత్ వేసుకొని అయినాక. సో హీటింగ్ ఏం ఉండకూడదు. హీటింగ్ చేశారంటే ఆ టేస్ట్ పోతుంది. సో దట్ ఇది హాట్గా తింటే చాలా మంచిది. అండ్ ఇది పిల్లలకైతే వీక్లీ 3 times అన్న పెట్టండా, బికాజ్ ఆకలి అయితే బాగా ఎత్తుతుంది. ఈ రెసిపీ తప్పకుండా మీకు ఇష్టమైతే షేర్ చేయండి అందరికీ. అండ్ దీంతో పాటు కాంబినేషన్కి ఉద్దిన్ వడ అండ్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు నేనైతే జస్ట్ కారా పొంగల్ ఎలా చేసేదని చూపించాను. నెక్స్ట్ టైం మరి అన్ని వీడియోస్తో మీ ముందు వస్తాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.